ఓకే, ఈరోజు కథ ఏంటి? ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఓకేనా? ఎవరు విశ్వాసం? శతాధిపతిది. శతాధిపతి ఎవరు? సైనికులకి అధిపతి, అంటే లీడర్. ఇప్పుడు మామూలుగా మీ క్లాస్లో లీడర్ ఉంటారు కదా, నువ్వు క్లాస్ లీడరా? నువ్వు లీడర్, క్లాస్ లీడర్. నేను చూస్తే అర్థం అవుతుంది నువ్వు ఎంత ర్యాష్గా ఉన్నావు. పిల్లలందరినీ ఏం చేస్తావు? టీచర్ కన్నా నువ్వే భయపించేస్తావు కదా. టీచర్ బయటికి వెళ్ళినప్పుడు నువ్వు భయపిస్తావు, టీచర్ ఉన్నప్పుడు టీచర్ నువ్వు భయపిస్తావు. ఏంది? టీచర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు టీచర్ బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? పిల్లలందరినీ కంట్రోల్ చేస్తావు. అంటే ఎలా? అరుస్తానా లేకపోతే ప్రేమగానా? అరిస్తాం. నువ్వు మామూలుగా క్లాస్ లీడరా? నువ్వు ఎట్టా ఇప్పుడు టీచర్ బయటికి వెళ్ళింది అనుకో, ప్రేమతో వాళ్ళని చెప్తావా లేకపోతే ఏ కూర్చోండి టీచర్ వస్తే చెప్పేస్తా లేకపోతే నేమ్స్ రాస్తా బోర్డు మీద అని చెప్తావు? టీచర్ చెప్తాను. అది గలవా చేసిన వాళ్ళ మీద రాస్తా లేకపోతే నీకెవరికి ఇష్టం లేని వాళ్ళ మీద రాస్తా? గలవా చేసిన వాళ్ళ మీద రాస్తా. నీకేనా ర్యాంక్ మామూలుగా స్కూల్లో? ఫస్ట్, సెకండ్. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళందరూ ఫస్టే. ఫ్లవర్స్. ఎందుకంటే మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు కాబట్టి దేవుడు మనకి మంచి తెలివిని ఇస్తాడు, ఆయన తెలివిని మనకిస్తాడు. అందుకే మీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఆశ్చర్యపరిచిన విశ్వాసం రోజు లెసన్. దేవుడు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. కలిగిన వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, నిలబడలేని వాళ్ళకి లేచి నిలబడు అని చెప్పాడు. ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు దేవుడు. కానీ మన జీవితంలో కానీ చేసినా కానీ మనం ఆయన విశ్వసించట్లే. ఎందుకంటే మనం నమ్మట్లే. ఆయన నమ్మాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనం దేవుణ్ణి సనుగుతాం. అవునా కదా? ఇశ్రాయేలు ప్రజలు అన్యంలో ఎలా సనుగారో మనం కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడికి పక్షవాతం వచ్చింది, ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో పనుకొని ఉన్నాడు, ఆయన్ని స్వస్థపరచు అని అన్నాడు. ఎవరితో? యేసుప్రభుతో. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను వచ్చి స్వస్థపరుస్తాను అని శతాధిపతితో అన్నాడు యేసుప్రభు కపెర్నహూములో. ఆ తర్వాత శతాధిపతి ఏమన్నాడు? ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాదు. అంటే ఏంటి? నువ్వు నా ఇంటికి వచ్చిన అర్హత నాకు లేదు, అంత యోగ్యం, అంటే అంత ఎలిజిబుల్ పర్సన్. ఇప్పుడు సీఎం ఇంటికి వచ్చాడు అనుకో, ఏమనుకుంటారు మీరు? అసలు మా ఇంటికి వస్తారా సీఎం అనుకుంటారు కదా. అలాగే యేసుప్రభు కానీ మీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను అన్నప్పుడు కానీ, అయ్యా నా ఇంటికి వచ్చేంత అర్హత వాడిని నేను కాదు, నువ్వు ఒక్క మాట సెలవిచ్చు, స్వస్థపరచు అని చెప్పు చాలు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆ శతాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆయన మాటలు విని ఇంత విశ్వాసంతో ఉన్నావు అని ఆశ్చర్యపడి ఏం చేశాడు? తన ప్రజలతో ఇట్లా అన్నాడు అనమాట, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఎవరికైనా ఉందా అని అడిగాడు యేసుప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని. యేసుప్రభు అన్న మాటలు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలతో. నేను ఎవరో తెలుసు కనుక ప్రపంచవ్యాప్తిగా చాలామంది నా రాజ్యానికి వస్తారు, విశ్వసించాల్సిన అనేక మంది చీకట్లోకి సిరి వేయబడతారు. ఓకేనా? అంటే మనం విశ్వసించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చీకట్లోకి, అంటే నరకంలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన నమ్ముతూ ఆయన్ని నిజంగా విశ్వసిస్తే మాత్రం దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. లేదు నేను దేవుని నమ్మను, దేవుడు లేడు అని మనం వచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు నరకంలోకి తీసుకెళ్తాడు, తోసేస్తాడు. సాతాను వారికి దగ్గర అవుతుంది కదా, అప్పుడేమవుద్ది? ఆటోమేటిక్గా నువ్వు నా బిడ్డవని అదే తీసుకెళ్తుంది నరకానికి. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి.
నమ్మాలి, ఆయన రక్షకుడిగా నిజంగా నమ్మాలి. అయితే నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడనమాట. ఓకేనా? ఆ తర్వాత దేవుడు ఆయన విశ్వాసం చూసి, శతాధిపతి విశ్వాసం చూసి దాసుడికి స్వస్థ కలుగును గాక అని చెప్పినప్పుడు వెంటనే ఏమవుద్ది? దాసుడు పక్షపాతం నుండి విడుదల కలుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే పక్షపాతం నుంచి విడుదల కలుగుతుందో ఆయన విశ్వాసం నిజంగా ఫలించింది. ఆయన చేయకముందే నువ్వు నాతో ఒక మాట చెప్పు చాలు, ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసించాడు, నమ్మాడు. పక్షవాతం పోద్ది అని దేవుడు ఒక మాట చెప్తే చాలు, ఇంటికి రాకపోయినా చాలు, ఇక్కడి నుంచి ఒక మాట నాకు సెలవిచ్చు నీ నోటితో అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే చెప్పినప్పుడు ఖచ్చితంగా అప్పుడు స్వస్థపడ్డాడు. ఎవరు? పక్షపాతం కలిగిన దాసుడు, శతాధిపతి దాసుడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంక నుంచి విశ్వాసం ఉంచాలి దేవునిపై. ఓకేనా? దేవునిపై ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన మనకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఏమర్థమైంది? అర్థమైందా స్టోరీ? నీకు అర్థమైందా? దేవుడు కపెర్నహూముకి ప్రవేశించినప్పుడు శతాధిపతి వచ్చి నా దాసుడు ఒక పక్షవాతంతో ఉన్నాడు, అతన్ని స్వస్థపరచు అని చెప్పినప్పుడు దేవుడు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు, మీరు నా ఇంటికి వచ్చేంత అర్హత వాడిని నేను కాదు అన్నప్పుడు ఒక మాట సెలవిచ్చు నా దాసుడు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు దేవుడు అతని విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. నేను ఇంటికి రాకపోయినా ఇక్కడి నుంచి చెప్తే బాగుపడతాడు, స్వస్థపరుస్తాడని ఆ మాట అన్నందుకు ఆలోచించి దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇశ్రాయేల్ నాతో ఉన్నవాళ్ళు కానీ నన్ను అంత విశ్వసించలేదా అని వాళ్ళతో చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలతో. అప్పుడు ఏమైంది? దేవుడు వెంటనే నీ దాసుడికి స్వస్థ కలుగును కాక అన్నప్పుడు ఏమైంది? ఇంట్లోనే దేవుడు రాలా, ఇక్కడి నుంచే దేవుడు ఒక మాట అనగానే ఏమైంది? ఇంట్లో దాసుడికి విడుదల కలిగింది. వెంటనే పక్షవాతం నుంచి విడుదల కలిగింది. ఎంత ఆశ్చర్యకరం చూసావా? డాక్టర్ కానీ ఇంటికి వస్తేనే కదా, చూస్తేనే కదా బాగవుతాం. పేషెంట్ ఎక్కడి నుంచో హాస్పిటల్ నుంచే నేను చేస్తానంటే బాగోద్దా? కానీ దేవుడు అట్ట కాదు. దేవుడు కాబట్టి, నిజమైన సత్యమైన దేవుడు కాబట్టి ఒక మాట సెలవిచ్చాడు అంతే. ఇక్కడ చెప్పాడు, అతను ఎక్కడో ఉన్నాడు ఇంట్లో, అక్కడ బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు అనమాట. అలాగే దేవుడిని మనం ఎప్పుడైతే నిజంగా విశ్వసిస్తామో ఆయన ఖచ్చితంగా మనకి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనల్ని విడనాడాడు, చెయ్యి విడవడు, ఎడబాయాడు. ఎప్పుడైనా సరే దేవుని నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు. విశ్వసించాలి, ఆయన ప్రేమని తెలుసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన ప్రేమని ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కీర్తనలు 103:3 నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103:3. వెరీ గుడ్. ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103:3. వీపీఎస్ని బట్టి మీకు అప్పగిస్తున్నాం ప్రభా. అనేకుని ప్రభా దర్శించండి. అలాగే బయట ఉన్నప్పుడు ఇంకా వీపీఎస్ పిల్లలను ప్రభా మీరు దర్శించండి. అన్ని క్లాసులో ప్రభా అందరూ ప్రభా బాగా నేర్చుకుని ప్రభా చివరి రోజు ప్రభా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకునే విధంగా సాయించండి. ఆత్మీయంగా ఇంకా బలపడే విధంగా సాయించండి. అలాగే ప్రభా ఈరోజు జరగబోతున్న ప్రతిదాన్ని మీకు అప్పగిస్తున్నాం. ప్రతిదీ ప్రభు మీ హస్తం ఉంచిన ప్రభు నీ మహిమకరంగా జరగాలి. అలాగే వాళ్ళ ఎండ తీవ్రతను మీరు ఆధీనంలో ఉంచుకోండి. వాళ్ళకి క్షేమంగా వెళ్ళే విధంగా సాయం చేయండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.